రెడీ. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలో ఎక్కడో యుద్ధాలు జరిగితే మన జేబులకు ఎందుకు సెగదలుగుతుంది? క్షిపణులు ఎక్కడో గర్జిస్తుంటే మనకెందుకు ఆ వేడి కనిపిస్తుంది? ఏంటి స్టాక్ మార్కెట్లో పరిస్థితి ప్రస్తుతం ఈరోజు ఎలా ఉంది? గోల్డ్ రేట్ ఎట్లా ఉన్నాయి? నిఫ్టీ సెన్సెక్స్ పరిస్థితి ఎట్లా ఉన్నాయన్న విషయాలపైన మాట్లాడే ప్రయత్నం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. ప్రభు గారు, హలో అండి. ఎట్లా చూస్తారు? ఎక్కడో యుద్ధం జరిగితే స్టాక్ మార్కెట్ వైపు కుదేలైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది భారత్లో. ఈ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఏషియన్ మార్కెట్స్ కి క్రూడ్ కావాలి, క్రూడ్ మీద డిపెండ్ అయ్యాం. సో మరి క్రూడ్ పెరిగినప్పుడు ఏదైనా అన్సర్టనిటీ వచ్చినప్పుడు క్రూడ్ కొంచెం పెరిగే ఛాన్స్, వారు కానీ ఇట్లాంటి వచ్చాం. సో ఆయన మళ్ళీ ఇష్యూ రైజ్ అయింది కాబట్టి మళ్ళీ వారు హైలైట్ అయిపోయింది. సో దాదాపుగా మళ్ళీ 69, 60, 70 ఆ రేంజ్ లో ఉండదు. చిన్న చిన్నగా మళ్ళీ 85, 86 వచ్చేసింది. క్రూడ్ పెరిగేదానికి మనకు ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా చేసుకున్నా మనకు కాదు. కానీ ఏదైతే మనం మేజర్ మనం డిపెండెంట్ అయ్యామో ఆ డిపెండెంట్ రేట్ కనుక ఆ ఐటమ్ కనుక బాగా పెరిగిపోతే, ప్రొడక్ట్ రేటు పెరిగిపోతే మనకు కొంచెం ఇబ్బంది పడాలి. సో దాదాపుగా అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా అన్సర్టెంటీ వచ్చినప్పుడు క్రూడ్ కొంచెం పెరిగినప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ ఎక్కువ పెట్టి డాలర్స్ పెట్టి ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. దాని ఎఫెక్ట్ మనకు పడుతుంది కాబట్టి కొంచెం మనకి జనరల్ మార్కెట్ ఆ రిపర్కషన్స్ మన మీద పడుతుంటాయి. అందుకని మేము ఇది చేస్తాం. అంటే మామూలుగా వాళ్ళ ఇది చేసుకుంటే జనరల్ గా యుక్రెయిన్ రష్యా వార్ ఉంది, వార్ జరుగుతూనే ఉంది. కానీ మనకి ఎందుకు ఎఫెక్ట్ కాలేదు? అక్కడ ఆయిల్ వచ్చేసింది కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కి ఏం లేదు, ఇబ్బంది లేదు. ప్లస్ రష్యా నుంచి ఆయిల్ తీసుకుంది, ఒక పక్కనే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అది మనకి వాళ్ళు ఏం జరుగుతున్నా మనకి ఇబ్బంది లేదు. కానీ మనకి ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అనేది మెయిన్ చూస్తే క్రూడ్ కాబట్టి ఆ క్రూడ్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మనం ఇబ్బంది పడతాం. దట్స్ ద మెయిన్ థింగ్. ఆ ఎస్కలేట్ అవుతుంది. ఇరాన్ ఇష్యూ, యుఎస్ ఇరాన్ ఇష్యూ అనేది ఎస్కలేట్ అయింది కాబట్టి సబ్సైడ్ అయిపోద్ది, తెగిపోద్ది, సెటిల్ అయిపోద్ది, ఇద్దరు సైన్ చేస్తారు అనుకున్న టైంలో మళ్ళీ చిన్నగా మళ్ళీ వస్తుంది. ఎందుకంటే యుఎస్ ఆయిల్ అమ్ముతుంది, తక్కువ సెటిల్ అయిపోతే ఏ ఇష్యూ లేవు, ఆయిల్ పడిపోతా ఉంటుంది, 60కి వస్తుంది. అప్పుడు వాళ్ళ 60 కంటే తక్కువలో అమ్మాల్సి వస్తుంది. అందుకని ప్రభు గారు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే భారత్ ద్రవ్యోల్బణం పెరిగి మార్కెట్ కుప్పకూలిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కుప్పకూలిపోవడం అంటే ఏమో అప్పటికి తగ్గుతుంది అంతే. మరి జీరో అయిపోదు కదా. కూలటం అంటే దడ్డ వెళ్ళిపోవడం. ఇప్పుడు న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ యాక్ట్ అవుతుంది, నెగిటివ్ గా వచ్చినప్పుడు నెగిటివ్ గా యాక్ట్ అవుతుంది. అంతేగాని టోటల్ గా అంతా వాళ్ళు వేయిపోగానే మొత్తం మనకి ఇదేం కాదు కదా. ఆ రిపర్కషన్స్ పడతాయి అంతే. అవి మనీ ఇవాళ ప్లస్ అనుకోండి, ఇవాళ ఓకే, మైనస్ అనుకోండి, బాగా పడింది, అది మన దాని మీద పడింది మైనస్. సో మళ్ళీ ఎల్లుండి మనకి మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒక రకంగా ఇష్యూ ఏదైనా వస్తుంది, అమ్మో అది వస్తుంది దానివల్ల ఇబ్బంది అనుకున్నప్పుడు ముందు పడుతుంది. తర్వాత ఇష్యూ వచ్చి దాని పని కోవిడ్ వస్తుంది, కోవిడ్ అమ్మ వస్తుంది, కోవిడ్ ముందు పడింది. కోవిడ్ వచ్చిన తర్వాత మార్కెట్ పెరిగింది. కార్గిల్ వార్ వస్తుంది అనుకున్న మార్కెట్ పడింది. కార్గిల్ వార్ అక్కడ నడుస్తూనే ఉంది, మేము ఇక్కడ మార్కెట్ లో ట్రేడ్ చేస్తూనే ఉన్నాం, అక్కడ వార్ లైవ్ లో చూస్తూనే ఉన్నాం. ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు న్యూస్ అది హాట్ కేక్ అవుతుంది, అది నెగిటివ్. సో తర్వాత అలవాటు అయిపోతుంది. సో రెగ్యులర్ మార్కెట్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. ఇదే జరిగేది ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఆ ఇదిని బట్టి, ఆ వాలటాలిటీని బట్టి ట్రేడర్స్ ఏం చేస్తారంటే దాన్ని క్యాచ్ చేస్తారు, చేసి మైనస్ లో పడుతుంది అన్నప్పుడు అంటే హుక్ సైడ్, షార్ట్ సైడ్ ఉంటారు. పాజిటివ్ ఉన్నప్పుడు బై సైడ్ ఎక్కువ వచ్చే ఛాన్స్, ఎక్కువ మంది కూడా. ఎందుకంటే బెల్లం ఉన్న చోటే కదా ఈగలు వచ్చేది. సో అట్లానే పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆస్త ఉంటుంది కదా, ఇక్కడ పెరుగుతుంది అనుకున్నప్పుడు బై సైడ్ వస్తారు, తగ్గుతుంది అనుకున్నప్పుడు బై సైడ్ ఎందుకు వస్తారు? రారుగా. సో రివర్స్ ఆప్షన్ తీసుకుంటారు. అట్లా ఏ ఇష్యూని బట్టి దాన్ని బట్టి చేస్తారు కాబట్టి కొంచెం ఇది ఉంటుంది, మొబిలిటీ ఉంటుంది. ఒకవైపు ట్రంప్ చేస్తున్న వాక్యాలు నేను తగ్గేదే లేదు అంటున్నాను. ఖచ్చితంగా ఇరాన్ పై యుద్ధానికి సై అని కాలు దూకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ పరిస్థితి, ఆ ప్రభావం ప్రస్తుతం భారత్ పైన పడే అవకాశం కనిపిస్తుందా? పడుతుంది కదా. ఆయన చేసినప్పుడల్లా పడుతుంది కదా, ఎఫెక్ట్ పడుతుంది. మన మార్కెట్ ఈ పాటికి హైలో ఉండాలి. ఎక్కడ ఉంది? ఆల్ టైమ్ హై 26,377.50 ఆల్ టైమ్ హై రావట్లేదు. దానికి దూరంగా, చాలా దూరంగా ఉన్నాం. ఇంకా మనకి 24,076. ఇంకా ఎంత పెరగాలి?
సో వరల్డ్ మొత్తం యుఎస్ మార్కెట్స్ కానీ యూరోపియన్ కానీ హైక్ కానీ ఆల్ టైమ్ హై కాస్పీ కానీ అబ్బో 300% 400% కాప్సీ పెరిగింది. జపాన్ మార్కెట్ 100% పెరిగింది. మనం ఎక్కడ ఉన్నాం? ఇంకా ఇక్కడ డౌన్ లోనే ఉన్నాం. ఎందుకున్నాం? మనం కొంచెం ఫాలో అవుతాం కాబట్టి, యుఎస్ ని ఫాలో అవుతాం కాబట్టి ఆ ఎఫెక్ట్ కొంచెం పడుతుంది. కూడా అప్పుడప్పుడు మనం డిటాచ్ అవుతాం యుఎస్ మార్కెట్స్, అప్పుడప్పుడు డిటాచ్ అవుతూ మన ఓన్ తీసుకుంటాం. అంటే ఇక ముందు ముందు ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే మన ఓన్ ఫాలో అవ్వకుండా ఇండివిజువల్ గా మన మార్కెట్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు మన కంపెనీలు అన్ని బాగానే ఉన్నాయి, బ్యాంకులు అన్ని బాగానే ఉన్నాయి, ఎన్పిఎల్ తగ్గినాయి, మనకి ఇవేం లేవు, స్కామ్స్ ఏం లేవు. 12 సంవత్సరాల నుంచి ఒక స్కామ్ కూడా లేదు. సో మరి అన్ని బాగానే ఉన్నాయి, మరి కంపెనీస్ గ్రోత్ అవుతున్నాయి, మరి ఎందుకు పెరగట్లేదు? అంటే ఇవే మెయిన్ జియో పొలిటికల్ టెన్షన్స్ మెయిన్. ఆ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్లే మనం ఇబ్బంది పడుతున్నాం. సో వాళ్ళని ఫాలో అవుతాం కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. సో దాన్ని మనం ఇది కాకుండా ఉండాలంటే మనం కొంచెం స్ట్రాంగ్ కావాలి. మనం స్ట్రాంగ్ కావాలంటే మన పారామీటర్స్ పాజిటివ్ కావాలి. సో మెయిన్ అది. స్టాక్ మార్కెట్ పడిపోతున్న సందర్భంలో బంగారంపై పెట్టుబడులు సురక్షితం అంటారా? ఇప్పుడు అసెట్ క్లాస్ లో ఈక్విటీ మార్కెట్ పడుతున్నప్పుడు గోల్డ్ ఇది అవ్వాలి. జనరల్ గా గోల్డ్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇవాళ చూసినా గోల్డ్ తక్కువలోనే ఉంది. ఈక్విటీ మార్కెట్ కొంచెం అంటే ఫ్లాట్ నిన్న పడింది అనుకుంటా ఆ టైంలో. అది అట్లా చూసినా ఎందుకు అంటే జనరల్ గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, గ్లోబల్ ఇష్యూ వచ్చినప్పుడు, నెగిటివ్ గా వార్ ఇష్యూ వచ్చినప్పుడు మార్కెట్ పడాలి, అప్పుడు గోల్డ్ పెరుగుద్ది. కానీ ఇప్పుడు ఏం చేసింది, యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్లు వచ్చినప్పుడు ఈ ఇష్యూని సబ్సైడ్ చేసింది. సో అందుకని యుఎస్ మార్కెట్స్ అన్ని ప్లస్ లో ఉన్నాయి. ఈ ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ వచ్చింది. దాదాపు 4 చేంజ్ ఉండేది 3.93 ఆ రేంజ్ బాగా తగ్గింది. సో అందుకని వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు మొన్నటిదాకా పెంచుతాం అనుకున్నది ఇప్పుడు తగ్గిస్తాం అనే ఉద్దేశం. రేపు 29th ఉంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు, ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి. సో ఇంట్రెస్ట్ రేట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతోనే ఇన్ఫ్లేషన్ తగ్గించారు వాటిగా. అంటే మార్కెట్ లో యుఎస్ లో వార్ ఉన్న కండిషన్స్ ఇన్ఫ్లేషన్, ఇప్పుడున్న కండిషన్స్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే అది నిజంగా రియలేనా అని డౌట్ కూడా వస్తుంది. 100%. ఇప్పుడు వార్ ముందు ఉన్న కండిషన్స్ ఇప్పుడు ఏమన్నా మారినాయా? అక్కడ ఇన్ఫ్లేషన్ భయంగా ప్రతి వస్తువు కూడా ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. ఎందుకు అంత ఇన్ఫ్లేషన్ తగ్గిందంటే ఇది మ్యానిపులేషన్, 100% మ్యానిపులేషన్, నో డౌట్ ఇట్ ఆల్. సో ఒక్కసారి ఇప్పుడు లాస్ట్ దానికి ఇప్పటికి అంత సడన్ గా అంత చేంజెస్ ఎట్లా వస్తాయి? వాళ్ళు ఇన్ఫ్లేషన్ ఇప్పుడు యుద్ధంతో ఇబ్బంది పడతారు, అవతల యుద్ధంతో ఇబ్బంది పడతారు, బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు చేస్తున్నారు, బాగా ఖర్చు అయిపోతున్నాయనే కదా ఆయన తిట్టేది. పార్టీ కానీ ఆయన ప్రజలు కానీ అన్ని ఇది చేసేది, ప్రెషర్ పెట్టేది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంత త్వరగా ఎట్లా వచ్చింది, అంత త్వరగా ఎట్లా మారింది? సో దట్స్ వాట్. అంటే చూపించడానికి చూస్తారు, ఇది చూపించడం కానీ అంత ఇన్ఫ్లేషన్ అంత నమ్మదగ్గది కాదనుకోవచ్చు. ఏదేమైనా వాళ్ళు తగ్గింది కాబట్టి రేపు ఇంట్రెస్ట్ రేట్ గ్యారంటీగా 29th తగ్గిస్తారు. తగ్గించే ఉద్దేశం కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గించారు. మెయిన్ మన ఇన్ఫ్లేషన్ మనం అనుకున్న దానికంటే కొంచెం పెరిగింది. క్రూడ్ పెరిగింది కాబట్టి మన ఎఫెక్ట్ ఆ కరెంట్ అకౌంట్ ఇష్యూ పడింది కాబట్టి ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగింది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు గోల్డ్ లో? గోల్డ్ అంటే లాంగ్ టర్మ్ బూలిష్ గానే ఉంది, షార్ట్ టర్మ్ కి గోల్డ్ కొంచెం జిటరీగానే ఉంది, డౌన్ సైడే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్లు పెంచిన విధంగా కానీ, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచాం 6%, 9% పెంచి 15 చేసాం. అది ఇప్పుడు 9% తీసేయచ్చు. ప్లస్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు జనరల్ గా తగ్గించినప్పుడు ఏమవుతుంది, బాండ్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు అసెట్ క్లాస్ లో అప్పుడు గోల్డ్ మీద వెళ్తారు, గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. పెరిగినప్పుడు తగ్గుతుంది, పెరుగుద్ది అనుకున్నది మొన్న తగ్గింది, ఇప్పుడు తగ్గిస్తారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి రేపు తగ్గించవచ్చు, అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా 1,41,151 ఆ రేంజ్ ఉంటూనే ఉండొచ్చు. అంటే లాస్ట్ 2 years బాగా పెరిగింది కాబట్టి ఈ నెక్స్ట్ 2 years లో కన్సల్టేషన్ మోడ్ లో పెద్ద పెరగకపోయినా ఇప్పుడు 185, 185, 184 వచ్చింది అంతవరకు ఎక్స్చేంజ్ లో. సో అది దాటి ఇప్పుడు ఈ 2 ఏళ్ళు దాటకపోవచ్చు. మళ్ళీ తర్వాత కండిషన్స్ ప్రకారం మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వచ్చినా, అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు మళ్ళీ ఏదైనా అప్పుడు పెరిగే ఛాన్స్, లేదా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని విపరీతంగా మళ్ళీ కొన్నదానికంటే ఇంకా ఎక్కువ కొనడం, ఎక్కువ చేసినాయి, అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది అంటే క్రూడ్ ఆయిల్ గురించి ఏం చెప్తారు? క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఒకవేళ $100 దాటితే సెన్సెక్స్ నిఫ్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుందంటే ఏం చెప్తారు? పడుద్ది. మీరు అందరికీ కుదేలు అవుద్దని ఇప్పుడు అవుద్ది కుదేలు.
ఎందుకు అంటే మనకి 80 to 90, 80 దాటిందంటే అలారం, 90 దాటిందంటే రెడ్ రెడ్ ఇదే అనుకోవచ్చు, అంటే అక్కడి నుంచి డేంజర్ అని. సో 80 దాటినప్పుడే అలారంలో ఉంది. ఇప్పుడు మనకి ఆ రేంజ్ లోనే దాదాపుగా ఉంది కదా. సో డెఫినెట్ గా కొంచెం 86 దాకా ఉంది, 85 అయింది. సో కొంచెం తగ్గాలి. అంటే ఆ వైపు పరిగెత్తుతుందా, పెరిగే వైపు పరిగెత్తుతుందంటారా క్రూడ్ ఆయిల్ ధర? ఎందుకంటే ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు క్షిపణులు గల్ఫ్ పైన కురవడం కంటిన్యూగా. అంటే ఆయన ఇష్యూని బట్టి ఆయన ఆయన ఏం చేస్తున్నారు, మీరు నా దగ్గరికి వచ్చి సెటిల్ చేసుకోండి లేదా నేను అటాక్ చేస్తాను, మేము రావు, మీ ఇష్టం వచ్చింది చేసుకో అంటున్నారు వాళ్ళు. సో ఇష్యూ నడుస్తుంది అట్లా. ఇక్కడ ఏంటంటే అభిమన్యుడు లాగా లోపలికి వెళ్ళాడు, బయటికి రావడానికి వారిని ఎలా ఆపాలో తెలియట్లేదు. నానా యాతన నానా యాగి చేస్తున్నాడు. అది ఎట్ట ఆపాలో, వాళ్ళు ఎట్ట సర్ది చెప్పాలో, వాళ్ళకి ఏం చెప్పాలో. 300 బిలియన్ అన్నాడు, 600 బిలియన్ అన్నాడు, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా ఉన్నాడు. ప్రతిదీ కూడా శాంక్షన్ ఇచ్చాడు. చివరి మళ్ళీ చివరికి వచ్చి సెటిల్ అయిపోతుంది. ఇక 50% అయిపోయింది, ఇక 50% 9th అయిపోద్ది అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఏదో ఒక రకంగా ఫ్లేర్ అప్ చేసి మళ్ళీ అటాక్ చేసి సో మళ్ళీ ఇష్యూ రైజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సెటిల్ కానీ, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అమ్ముకోవాలి వాళ్ళు యుఎస్ లో ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అమ్మాలి కాబట్టి ఎక్కువ అమ్ముకోవాలి, అది సెటిల్ కానీ. అందుకే ఇష్యూని అట్లా బర్నింగ్ చేస్తా ఉంటే ఆయిల్ పెరుగుతున్నప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళు, అది ఇష్యూ. లేకపోతే 1 to 1 కూర్చొని వాళ్ళు 14 పాయింట్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఏదైనా ఒక 4-5 పాయింట్లు రిజెక్ట్ అయినా ఒక 10 పాయింట్లు యాక్సెప్ట్ చేయాలి కదా. అసలు ప్రతి పాయింట్ కూడా యాక్సెప్ట్ చేయకుండా ఎగనెస్ట్ ఉన్నారంటే అంటే అది ఇష్యూనే సెటిల్ చేసుకోవాలనే ఉద్దేశం లేనప్పుడే అలా ఉంటుంది. సో సిచ్యుయేషన్ చూస్తే అలానే ఉంది. ఇది మాకు ఇష్టం లేదన్నట్టుగా పాయింట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎందుకు సార్ ఇలాంటి రాజకీయ భౌగోళిక సందర్భంలో ఐటీ ఫార్మా కంపెనీలపైన ఎటువంటి పరిస్థితి పడబోతుంది, ప్రభావం ఉండబోతుంది? ఇప్పుడు ఐటీ అంటే ఆల్రెడీ కుదేలు అయిపోయింది, 50% అబౌవ్ పడింది, ఇంకేం పడుతుంది, జీరో అవుద్దా వదగా. సో అందుకనే వాల్యూ బయింగ్ దాంట్లో అవుతుంది. టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయి, టీసీఎస్ రిజల్ట్స్ కూడా ఏ చేసినాక బ్రహ్మాండంగా ఉంది, దాంట్లో అవుట్పుట్ బాగుంది, ప్లస్ గైడెన్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చింది. సో ఆ గైడెన్స్ వల్ల మిగతా వాళ్ళందరికీ జోష్ వచ్చింది. ఇన్ఫోసిస్ కానీ వాళ్ళ మీద మిగతా ఐటీ ఇండెక్స్ ఐటీ కంపెనీస్ అందరికి జోష్ వచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఐటీ బాగుండదు, నాన్ ఐటీఏ బాగుంటది Q1 లో అనుకున్నది. ఈ టీసీఎస్ రిజల్ట్స్ ఒక లైట్ ఇచ్చింది, అందరికి ఎన్లైట్ అయింది. అమ్మో ఐటీ కూడా బాగుంటుంది ఇప్పుడు అనేది అనిపించింది. సో అందుకని ఐటీ సెక్టర్ కూడా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళు కూడా ఇన్స్టిట్యూషన్ కూడా వాల్యూ బయింగ్ లోవర్ లెవెల్స్ లో కొంటా ఉన్నారు. ఇంకా డౌన్ మార్కెట్ లో కూడా ఐటీ సెక్టర్ మళ్ళీ ప్లస్ లోనే ఉంది. ఇవాళ చూస్తే కొంచెం 0.7% బాగా పెరిగింది కాబట్టి కొంచెం చేసుకుంటారు కదా, ఆ టైప్ లో కొంచెం ఇది అవుతుంది అంతే. ఎందుకంటే టోటల్ గా చూస్తే సెక్టార్స్ ఎప్పుడు సిక్లికల్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ మూమెంట్ లో ఏదైనా పెరిగినాయి అనుకో, వాళ్ళు నెక్స్ట్ ర్యాలీలో అవి పెరగపోవచ్చు, వేరే సెక్టర్ వెళ్తాయి. అది సిక్లికల్ ఉంటాయి. ఎప్పుడు ఒకటే పెరగాలి, ఒక సెక్టరే కన్సిస్టెంట్ గా పెరగదు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏదా అంటే ఐటీ, తర్వాత ఎఫ్ఎంసీజీ, తర్వాత అలాంటి స్టాక్స్ అన్ని కూడా మనం మంచి స్టాక్స్ చూసుకుంటే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇవాళ చూస్తే ఎఫ్ఎంసీజీ డౌన్, ఐటీ డౌన్, రియాలిటీ డౌన్, ఎంఎస్ఐటీ డౌన్, రీట్స్ డౌన్, మీడియా డౌన్, మెటల్స్ దాదాపు 1% డౌన్. బ్యాంకులు, ఆటో, ఫైనాన్షియల్ సర్వీస్ బాగా పెరిగింది ఇవాళ. ఫార్మా, పిఎస్యు బ్యాంక్స్, గవర్నమెంట్ పిఎస్యు బ్యాంక్స్, నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ కన్స్యూమర్, అట్లా సెక్టర్స్ ఎప్పుడు సిక్లికల్ ఉంటాయి. ఈ రోజు ఈ పెరిగి రేపు పెరగాలని లేదు, రేపు మళ్ళీ ఏదైనా ప్రాఫిట్ కానీ లేదా బయింగ్ కానీ ఏదో అవుతాయి కదా. సో అట్లా ఎక్స్ట్రీమ్ గా వచ్చినప్పుడు సో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. వన్ సైడ్ కంటిన్యూగా అప్ సైడ్ ఉంటుంది, కంటిన్యూస్ గా డౌన్ సైడ్ ఉండదు. సో కొత్త నీరు వస్తున్నప్పుడు బయింగ్ లెవెల్స్, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంటారు కాబట్టి రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ బయింగ్ అవుతా ఉంటుంది. సో అది ఎవరైనా సరే తగ్గినప్పుడు కొనుక్కుంటే ఆ డిస్కౌంట్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా వచ్చే ప్రాఫిట్ కంటే ఈ డిస్కౌంట్ ఏదైతే పడిందో, రీట్రేస్మెంట్ అయిందో, అది కూడా మనం క్యాచ్ చేసుకుంటే ఒక స్క్రిప్ట్ రేంజ్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తూ లోవర్ లెవెల్స్ హయ్యర్ లెవెల్స్ లో ఉందా, హయ్యర్ లెవెల్స్ లో కాకుండా లోవర్ లోవర్స్ లో ఉన్నప్పుడు అది మళ్ళీ తిరుగుతుంది, స్ట్రాంగ్ ఉన్నప్పుడు అప్పుడు కొనుక్కుంటే ఇది కూడా ఆ డౌన్ ఇది కూడా మనకి క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా వచ్చే ప్రాఫిట్స్ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా
ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఇలా ట్రంప్ మనకి అవకాశం ఇస్తున్నాడు, ప్రతి వాళ్ళకి ఇన్వెస్టర్ కి అవకాశం ఇస్తున్నాడు సంపాదించుకోండి అని డైరెక్ట్. ఈవెన్ ట్రేడర్స్ కూడా, ఇన్వెస్టర్స్ కి ఏంటి, మార్కెట్ పడింది, మార్కెట్ పడినప్పుడు మంచి రేట్లో దొరుకుతాయి. అదే మనకి డబ్బులు ఉన్నప్పుడు మనం కొనాలంటే కొనలేం కదా. అదే ఆయన ఏదో ఒకటి నెగిటివ్ గా మాట్లాడినప్పుడు మార్కెట్ పడుతుంది. ఆయన మార్కెట్ లో కూడా ఆయన మానిపులేట్ చేస్తాడు కదా, పడేటప్పుడు పుట్ సైడ్ ఉండి మళ్ళీ కాల్ సైడ్ మళ్ళీ రివర్స్, ఫ్రైడే వచ్చేదలికి ఏదో ఒక నెగిటివ్ గా మాట్లాడతాం, మళ్ళీ మండే వచ్చేదలికి మళ్ళీ పాజిటివ్ గా మాట్లాడడం. అంటే బోత్ సైడ్స్, కత్తికి రెండు వైపుల పదులు అంటాం కదా, ఆ టైప్ లో రెండు సైడ్లు కూడా సంపాదించుకుంటాడు ఆయన. ఈస్ మింటింగ్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్, ఈస్ మ్యానిపులేటర్ అనుకోవచ్చు చూస్తే. అట్లానే మనకి ట్రేడర్స్ కి అవకాశం ఇస్తాడు, బాబు నేను ఇట్లా చేస్తాను మీరు కూడా సంపాదించుకోండి అన్నట్టుగా ఉంది ఆయన చేసేది. అట్లానే ఫైనల్ గా ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా, లేదా కాస్త గ్యాప్ తీసుకోమంటారా? డౌన్ లో కూడా బాగా పడుతున్నప్పుడు కూడా పెరిగే స్టాక్స్ ఉంటాయి, బాగా అప్పులో కూడా పడే స్టాక్స్ ఉంటాయి. సో సెలక్షన్ ఆఫ్ ద స్టాక్స్ ఇంపార్టెంట్. మంచి స్టాక్స్, ఫండమెంటల్ స్టాక్స్ పడుతున్నాయి అంటే ఇన్వెస్టర్ కి ఇది పండగ నిజంగా. ఎట్లా మనం తమిళియన్స్ కి అమావాస్య ఎట్లా చూస్తామో, ఇన్వెస్టర్ కి మార్కెట్ పడినప్పుడు పండగ 100%. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఎక్కడ హాయిలో పెట్టుకోను, అదే పడినప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే డెఫినెట్ గా మంచి రేట్లో కొనుక్కుంటాం. మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలండి. ఇన్వెస్టర్ వ్యూ ఉన్నప్పుడు, బ్రాడర్ వ్యూ ఉన్నప్పుడు భయపడాల్సిన పనే లేదు. సో ఈ లాస్ట్ 2 years అంటే 21 months 22 months నుంచి మార్కెట్ లో ఏం రాలేదు, రిటర్న్స్ ఏం లేవు, మైనస్ అనుకోవచ్చు, అట్లా న్యూట్రల్ అనుకోవచ్చు. కానీ మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి అనిపిస్తుంది ఆ ఎఫ్డీలో పెట్టుకున్నా వచ్చేది అనిపిస్తుంది. మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళకి ఎస్, ఆ ప్రాసెస్ మెథడాలజీ అర్థమైనప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా నాకు వస్తాయి అన్న ధీమా, ధైర్యం వస్తుంది. నన్ను కంప్లీట్ చేయనండి, అది కరెక్ట్. ఇన్వెస్టర్ ఎప్పుడు అలా బ్రాడర్ వ్యూ పెట్టుకొని లాంగ్ టర్మ్ ఉండాలి, అప్పుడు వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది. యా, థ్యాంక్ యూ సార్ మాతో పాటు జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ మార్కెట్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.